దక్షిణాఫ్రికా ఓ వింత సమస్యను ఎదుర్కొంటుంది. ఆ దేశం నిర్వహించిన నేవీ విన్యాసాలకు అనుకోని అతిథి వచ్చాడు. అది కాస్త వివాదానికి దారితీసింది. సదరు అతిథి రాకపై అగ్రదేశం అమెరికా నిప్పులు చెరిగింది. దీంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా స్వయంగా యాక్షన్లోకి దిగాడు. వివాదాన్ని పరిష్కరించడానికి యత్నించాడు. వివాదం సద్దుమణుగుతుందని అందరూ భావించారు. అక్కడే ట్విస్ట్ ఎదురైంది. పిలవని ఆ అతిథి విన్యాసాల్లో కంటిన్యూగా పాల్గొన్నారు. సర్వ సైన్య అధ్యక్షుడు ఆదేశించిన సదరు అతిథి హాజరవ్వడం ఇప్పుడు కొత్త వివాదం రేగింది. ఈ వివాదానికి అంతటికీ కారణం ఇరాన్. అసలు అమెరికాకు కోపమొచ్చే పని దక్షిణాఫ్రికా ఏం చేసింది? దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆ దేశ మిలిటరీ అడుగులు వేస్తుందా? ఈ వివాదంలో అమెరికా జిత్తులు, భారత్ ఎత్తులేంటి? లెట్స్ వాచ్. అమెరికా దక్షిణాఫ్రికా మధ్య వివాదం ఎందుకు? దక్షిణాఫ్రికా విన్యాసాల్లో ఇరాన్ ఎంట్రీ ఇచ్చిందా? అమెరికాపై భారత్ డిజిటల్ యుద్ధానికి దిగిందా? దక్షిణాఫ్రికా దేశం ఓ వింత వివాదంలో చిక్కుకుంది. ఒక భారీ సైనిక విన్యాసాలకు పిలవని అతిథి రావడంతో అసలు వివాదం మొదలైంది. ఇంతకు ఈ వివాదంలో ఏం జరిగింది? జనవరి ప్రారంభంలోనే దక్షిణాఫ్రికా బ్రిక్స్ ఉమ్మడి నౌకాదళ విన్యాసాలను నిర్వహించింది. ఈ విన్యాసాలకు బ్రిక్స్ దేశాల నౌకాదళాలను ఆహ్వానించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ నౌకాదళాల ఆహ్వానం దక్షిణాఫ్రికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే అప్పటికే అమెరికాతో దక్షిణాఫ్రికా తీవ్ర ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. అమెరికా ఈ ఏడాది ఆతిథ్యమిస్తున్న G20 సదస్సు నుంచి దక్షిణాఫ్రికాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించారు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా తగ్గేదే లేదని సంకేతాలిచ్చింది. ట్రంప్ను ఢీకొనేందుకు బ్రిక్స్ దేశాలన్నింటినీ ఏకం చేసింది. ఈ విన్యాసాల కోసం చైనా, ఇరాన్ నౌకాదళ విధ్వంస నౌకలను పంపాయి. రష్యా, UAE తమ కోర్వెట్లను పంపాయి. దక్షిణాఫ్రికా మాత్రం ఓ యుద్ధ నౌకను రంగంలోకి దించింది. ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ దేశాలు పరిశీలకులుగా వ్యవహరించాయి. అయితే దక్షిణాఫ్రికా నిర్వహించిన ఈ నేవీ విన్యాసాలకు మాత్రం భారత్ దూరంగా ఉంది. ఎందుకంటే ఈ విన్యాసాలు నిర్వహించిన టైం అత్యంత కీలకమైనది. జనవరి 9న మొదలైన దక్షిణాఫ్రికా నేవీ విన్యాసాలు జనవరి 16న ముగిశాయి. సరిగ్గా అదే టైంలో ఇరాన్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇరాన్ ప్రభుత్వం దేశంలో ఇంటర్నెట్ను నిలిపివేసింది. నిరసనకారులపై ఇరాన్ క్రూరంగా వ్యవహరించింది. ప్రభుత్వ అణచివేతల్లో 3000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సమయంలో దక్షిణాఫ్రికా నేవీ విన్యాసాల్లో ఇరాన్ నౌకాదళం పాల్గొనడం భారీ వివాదానికి దారితీసింది. ఈ విన్యాసాలను దక్షిణాఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయం బహిరంగంగానే వ్యతిరేకించింది. శాంతియుత నిరసనలకు దిగిన ప్రజలను కాల్చి చంపుతోందని అమెరికా విమర్శించింది. దక్షిణాఫ్రికా ప్రజలు పోరాడి సాధించుకున్న అదే హక్కుల కోసమే ఇరాన్ ప్రజలు పోరాడుతున్నట్లు అమెరికా తెలిపింది. ప్రజలను చంపుతున్న ఇరాన్ దళాలకు దక్షిణాఫ్రికా స్వాగతం పలకడం అత్యంత దారుణమైన నిర్ణయంగా అమెరికా మండిపడింది. అమెరికా తన ఆగ్రహాన్ని వ్యక్తిగతంగా కూడా దక్షిణాఫ్రికాకు తెలిపింది. అమెరికా సీరియస్ అవడంతో జనవరి 9న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నేవీ విన్యాసాల నుంచి ఇరాన్ను తప్పించాలని తమ సైన్యాన్ని ఆదేశించాడు. ఇంకేం సమస్య సద్దుమణిగిందని అనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అధ్యక్షుడి ఆదేశాలను దక్షిణాఫ్రికా మిలిటరీ బేఖాతరు చేసింది. ఎందుకంటే నేవీ విన్యాసాల్లో ఇరాన్ పాల్గొంటూనే ఉంది. దీనిపై దక్షిణాఫ్రికా రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. అధ్యక్షుడి ఆదేశాలను అన్ని పక్షాలకు స్పష్టంగా తెలియజేశామన్నది. అందరూ అంగీకరించినట్టు కూడా తెలిపింది. అంటే అధ్యక్షుడు ఆదేశాలిచ్చారు. సదరు ఆదేశాలు మిలిటరీకి కూడా చేరాయి. అయినప్పటికీ ఇరాన్ మాత్రం విన్యాసాల్లో పాల్గొంది. అసలు దక్షిణాఫ్రికాలో ఏం జరిగింది? ఇప్పుడు ఇదే విషయాన్ని ఆ దేశం ఆరా తీస్తుంది. దీనిపై అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. అధ్యక్షుడి ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారా, లేదంటే కావాలనే ఆదేశాలను బేఖాతరు చేశారా అనే కోణంలో కేప్ టౌన్ దర్యాప్తు చేపట్టింది. వాస్తవానికి ఇది దక్షిణాఫ్రికాకు ఏమాత్రం మంచి పరిణామం కాదు. ఎందుకంటే అధ్యక్షుడు రామపోసా ఆ దేశ సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన తన సైన్యానికి అత్యంత స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ ఎవరో ఆ ఆదేశాలను పట్టించుకోలేదు, లేదంటే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద మిలిటరీల్లో దక్షిణాఫ్రికా ఒకటి. అందుకే ఈ లోపం ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి మించి ఇది బ్రిక్స్ కూటమి పరిమితుల గురించి చెబుతున్న కథ. మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో కలిసి ఏర్పడిన గ్రూప్. ఈ గ్రూపును 5 దేశాల తొలి అక్షరాలతో బ్రిక్స్ గా పిలుస్తారు. కానీ ఇప్పుడు
ఈ గ్రూప్ విస్తరిస్తుంది. ప్రస్తుతం ఈ కూటమిలో 10 సభ్య దేశాలున్నాయి. ప్రారంభంలో ఆర్థిక లక్ష్యాల కోసమే ఏర్పడిన ఈ గ్రూప్ నేడు రాజకీయ లక్ష్యాలను కూడా కలిగి ఉంది. కొందరు బ్రిక్స్ ను G7 గ్రూప్ కు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన సైనిక విన్యాసాలు సందేహాలను మరింత పెంచాయి. ఈ అనుమానాలు నిరంతర ప్రక్రియగా మారితే పరిస్థితేంటి? నిజానికి బ్రిక్స్ ను అడ్డుకోవడానికి అమెరికా కొత్త ప్లాన్స్ వేస్తుంది. ప్రధానంగా బ్రిటిషర్ల నుంచి నేర్చుకున్న విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తుంది. బ్రిక్స్ దేశాలు ఐకమత్యంగా ఉంటే ప్రమాదకరమని ట్రంప్కు బాగా తెలుసు. అందుకే ఈ కూటమిని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొదట బ్రెజిల్ అధ్యక్షుడితో స్మూత్ గా మాట్లాడి తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత చైనాతో కలిసి G2 సదస్సుకు ప్రతిపాదించాడు. అంటే చైనా, అమెరికా మాత్రమే ఉండే గ్రూప్ అన్నమాట. ట్రంప్ కుమారులు ఇండోనేషియాలో వ్యాపారాలు చేస్తున్నారు. ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థ UAEతో సంబంధాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టమవుతుంది. బ్రిక్స్ దేశాల మధ్య చీలిక తీసుకువచ్చి ఆ బ్రిక్స్ ను బలహీనపరచాలని ట్రంప్ ఎత్తుగడలు వేశాడు. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది. ట్రంప్ ప్రయత్నాలు పక్కన పెట్టినా G7 కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమి ఎదగడానికి చాలా సమయం పడుతుంది. సభ్య దేశాల మధ్య ఇప్పటికే చాలా విభేదాలున్నాయి. అయినప్పటికీ బ్రిక్స్ దేశాలు ఎప్పుడూ ఒక పరిష్కారాన్ని కనుగొంటూనే ఉన్నాయి. ఉదాహరణకు భారత్నే తీసుకోండి. ఉమ్మడి సైనిక విన్యాసాలకు ఢిల్లీ దూరంగా ఉంది. కానీ అదే సమయంలో ఆర్థిక సంస్థల విలీనానికి మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. భారత రిజర్వ్ బ్యాంక్ RBI ఒక కొత్త ప్రతిపాదన తెచ్చింది. బ్రిక్స్ సభ్య దేశాల డిజిటల్ కరెన్సీలను ఒకదానితో ఒకటి అనుసంధానించాలని RBI కోరుతోంది. సింపుల్ గా చెప్పాలంటే డిజిటల్ రూపాయిని, డిజిటల్ యువాన్, ఇతర దేశాల కరెన్సీలతో లింక్ చేయాలని RBI ప్రతిపాదన చేసింది. ఈ ఏడాది బ్రిక్స్ ఎజెండాకు ఇది ఒక మంచి సంకేతం. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఈ ఏడాది బ్రిక్స్ కూటమికి భారత్ ఆతిథ్యమిచ్చి అధ్యక్షత బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మరి భారత్ ఈ బ్రిక్స్ కూటమిని సరైన దిశలో నడిపించగలదా అన్నదే ఇప్పుడు అసలైన సవాల్.